అందరికి నమస్కారం అండి. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా కోసం మనం అందరం కలిసి పోరాడదాం అనేసి ఒక 4-5 రోజుల నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైన అయిపోయింది అనుకోండి, బీభత్సంగా ఆస్ట్రేలియా యాంటీ ఇమిగ్రెంట్ ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి. అయితే జనరల్గా మన యాక్చువల్గా ఇవి సర్క్యులేట్ అయ్యేది ఏంటంటే ఇండియన్స్ వెళ్ళిపోండి, మన ఇండియన్స్ మీద అగైనెస్ట్గా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి బాగా వైడ్లీ సర్క్యులేట్ అవుతుంది మీడియాలో. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ని టార్గెట్ చేసి చేయట్లేదు, కానీ మాస్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో దానికి అగైనెస్ట్గా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఈ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అనేది చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తా. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇదంతా స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ట్రంప్ వచ్చినప్పుడు. ట్రంప్ ఏంటంటే యాంటీ ఇమిగ్రెంట్, అంటే వాళ్ళ పార్టీయే యాంటీ ఇమిగ్రెంట్ పార్టీ. సో ఎప్పుడైతే ట్రంప్ తేనె తుట్టని కదిలించటం మొదలు పెట్టాడో ఇంకా అప్పటి నుంచి ప్రతి కంట్రీలోకి ఇది స్లోగా పాకుతూ వచ్చిందనమాట. ఎలాన్ మస్క్ కూడా అప్పుడప్పుడు కొన్ని ట్వీట్లు ఇసురుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లాండ్లో జరిగేటువంటి ఉద్యమాల మీద కూడా ఆయన అప్పుడప్పుడు మీ జెండాలు, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక ట్వీట్లో మీ జెండాలు పెట్టండి రోడ్ల మీద అని చెప్పి, ప్రతి చోట జెండాలు కట్టండి అని చెప్పి చెప్పాడనమాట. అలాగే అమెరికాలో అసలు స్టార్ట్ అయింది ఏంటి? యాంటీ ఇమిగ్రేషన్, యాంటీ ఇండియన్స్ కాదు. యాంటీ ఇమిగ్రేషన్ ఏంటంటే ఎవరెవరైతే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇప్పటికీ కూడా ఆ ఇల్లీగల్గా అరౌండ్ 2 మిలియన్ 1.6 మిలియన్ మందిని ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని పంపించేశారు. లీగల్గా ఉన్నటువంటి వాళ్ళని జనరల్గా వాళ్ళు ముట్టుకోవట్లేదు. లీగల్ ఇన్ ద సెన్స్ ఏంటి? నీకు పర్ఫెక్ట్ శాలరీ వస్తుంది, నువ్వు మంచిగా ట్యాక్స్ కడుతున్నావు, నీ లైఫ్ నువ్వు బతుకుతున్నావు, నువ్వు గవర్నమెంట్కి ఎటువంటి అగైనెస్ట్గా ఏ పనులు చేయట్లేదు అన్నప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. అయితే ఈ లీగల్ వీసా మీద ఉంటూ కూడా కొన్ని పనులు చేసే వాళ్ళని, అంటే డ్రింక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళని, ఇలాంటివి కూడా డిపోర్ట్ చేసేవి ఇవైతే జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు యూకేకి స్టార్ట్ అయింది. యూకేలో కూడా వాళ్ళు ఏంటంటే ఈ అసైలం సీకర్స్ ఎవరెవరైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినట్టు ఈ కంట్రీకి వచ్చేసి జనాలు ఎక్కువైపోయి ఈ లోకల్ సంపాదించే వాళ్ళు ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో ఆ ట్యాక్స్ డబ్బులతోటి వాళ్ళని పోషిస్తున్నారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక 50,000 పౌండ్స్ శాలరీ వర్త్ జాబ్ ఉందనుకోండి, నేను కట్టేటువంటి ట్యాక్స్ డబ్బుల్లో వాడు ఆ రిచ్గా హ్యాపీగా మంచి 5 స్టార్ హోటల్లో చక్కగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు 3 తింటూ బయటికి ఎట్టని వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తే కౌన్సిల్ వాళ్ళు పే చేస్తున్నారు, ఎవరెవరైతే చూస్తున్నారో. సో దీంతో లోకల్ వాళ్ళకి బీభత్సమైన కోపం వచ్చింది. అంటే వాణ్ణి పోషించటానికి మేము కష్టపడాలి. పోనీ వాళ్ళు ఏమన్నా శుద్ధంగా ఉంటున్నారా అంటే వాళ్ళు చేసేవన్నీ ఏదో పనులు, క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేసుకుంటూ ఉంటారు, ఇక్కడేమో ఫ్రీ అకామిడేషన్ తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మొన్న ఎవరో రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏంటంటే ఒక అమ్మాయిని కొంత ఏడిపించడం అనేది, స్కూల్ పిల్లనో లేకపోతే సమ్ కాలేజీ పిల్లల్ని ఎవరినో సంథింగ్ లోకల్ వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళు హెరాస్మెంట్ చేశారు అనే దాంతో అసలు ఈ కథ అంతా మొదలయ్యి రచ్చ అయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆస్ట్రేలియాకి పాకింది ఇది. సో ఆస్ట్రేలియాలో కూడా ఏంటంటే వాళ్ళు యాంటీ ఇమిగ్రేషన్ అనేది మొదలు పెట్టారు. మాస్ ఇమిగ్రేషన్కి అగైనెస్ట్గా వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ దీంతో పాటు ఏంటంటే ఇండియన్స్ కూడా వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, ఈ ఇండియన్స్ వల్ల మా జాబులు పోతున్నాయి, మేము ప్రశాంతంగా బతకలేకపోతున్నాము అనేది వాళ్ళ వాదన. అయితే యాక్చువల్గా ఎందుకు ప్రతి చోట ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు అంటే మెయిన్ ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 20 ఇయర్స్ నుంచి తీసుకోండి మీరు రఫ్గా, అంతకన్నా ముందు కూడా వెళ్ళారు, కానీ ఒక రఫ్ 20 ఇయర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ వెళ్ళిన వాళ్ళంతా ఐటీ జాబుల మీద వెళ్ళారు. ఎందుకంటే శాలరీస్ అప్పట్లో ఎక్కువ వచ్చేవి, డాలర్ కన్వర్షన్ తక్కువ వచ్చేది, ఇండియాకి డబ్బులు పంపించేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైము అబ్రాడ్లో ఎంతన్నా ఖర్చులు అనేవి తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉండటం వలన కొంత డబ్బులు మిగులుతూ వచ్చేవి. ఆ మిగిలే డబ్బులతోటి కొంతమంది బిజినెస్లు పెట్టుకున్నారు, కొంతమంది బాడీ షాపింగ్ పెట్టుకున్నారు, కొంతమంది కిరాణం కోట్లు, పెట్రోల్ బంకులు, ఇలా మన వాళ్ళు గ్రాడ్యువల్గా భయంకరంగా డెవలప్ అయితే వచ్చేసారనమాట. ఎప్పుడైతే ఈ ఐటీ ఎంప్లాయీస్కి మంచి శాలరీస్ వస్తున్నాయో టక్క ఇల్లు కొనడం మొదలు పెట్టేశారు. ఈ లోకల్గా జనరల్గా ఏ కంట్రీలో అయినా వాళ్ళు ఏంటంటే
కొంత కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది రీజనబుల్లీ లో ఉండేది. ఈవెన్ యూకేలో కూడా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒక 50 to 100 poundsతో మంత్ ఈజీగా గడిచిపోతుంది. అంటే ఒక చిన్నపాటి ఫ్యామిలీకి, అంటే మనం రిచ్ ఖర్చు పెట్టాలంటే పెట్టచ్చు, రీజనబుల్ ఎక్స్పెన్సెస్లో అయిపోయేవి. అదే ఇప్పుడు ఒక 1000 pounds అయితే కానీ అవ్వట్లేదు అనమాట. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరగడానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే మన ఇండియన్స్ ఐటీ జాబ్స్ చేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించడం మొదలు పెడుతున్నారో దాంతో వీళ్ళు ఏంటంటే టక్క 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 ఇల్లు కొనడే మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఇల్లు కొనడం ఎక్కువ పెరుగుతూ పోతుందో ఏమవుతుంది, ఇళ్ళ రేట్లు అన్నీ పెరిగినాయి. ఇళ్ళ రేట్లు పెరిగింది, దాంతోపాటు వీళ్ళు ఐటీ జాబులు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి వచ్చే సంపాదనలో ఒక 80% ఖర్చులకు పోయినా 20% ప్లస్ ఇంకొకళ్ళ సంపాదన మిగిలిపోయేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక ఇంకొక ఇల్లు కొనటం. దాదాపు మన ఇండియన్స్ 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 4 ఇళ్ళు, 5 ఇళ్ళు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అలా కొనుక్కుంటూ పోతా ఉన్నారు. వీళ్ళు ఏముంది, కొంత డిపాజిట్ అనేది పెడితే వస్తుంది, రెంట్కి ఇచ్చేస్తాం, దాంతో లోన్ కట్టేస్తారు. అలా వీళ్ళు బాగా కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. లోకల్ వాళ్ళు ఏంటంటే ఏ కంట్రీలో అయినా సరే వాళ్ళు జనరల్గా ఉన్న దాంట్లో, అంటే ఇప్పుడు ఇంత శాలరీ అని వచ్చింది అనుకోండి, ఇంత శాలరీ సాయంత్రం అయితే పబ్కి వెళ్తారు, లంచ్ బయట తింటారు, కంపల్సరీ సంవత్సరానికి ఒక 2 హాలిడేస్కి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళకు వచ్చేటువంటి మంత్లీ ఇన్కము అక్కడికి కరెక్ట్గా నెలాఖరికి ఇంకా ఫ్లాట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు బాగా దాచాలి, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడి పెట్టాలి, స్థలాలు కొనాలి, లేకపోతే బంగారం కొనాలి, లేకపోతే బీభత్సమైన సేవింగ్స్ చేసేసేయాలి అనేటువంటి ఐడియాస్ ఈ కామన్ మ్యాన్స్కి ఉండవు. జనరల్ బిజినెస్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, రిచ్ పీపుల్, వాళ్ళు సపరేట్. అదర్ దాన్ దట్ 80% కామన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకోవటం, వచ్చిన డబ్బులో ఒక ఇల్లు కొనుక్కుంటారు, నువ్వు కరెంట్ బిల్లు కట్టు, నేను గ్యాస్ బిల్లు కడతా అనుకుంటూ సరదాగా షేరింగ్లో వాళ్ళు కొంత సేవ్ అనేది చేసుకున్న అమౌంట్ ఆ లోన్ ఏదైతే కట్టంగా పోను మిగిలినవి ఈ ఎక్స్పెన్సెస్కి పెట్టేసుకొని వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంత మేర ఇల్లు కొనాలి అంటే ఇప్పుడు ఇంత అమౌంట్ మనం కొనగలము అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ మన ఐటీ వాళ్ళంతా విచ్చలవిడిగా ఇల్లు కొనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ టక్కన పెరిగిపోయింది, ఇళ్ళ రేట్లు టక్కన పెరిగిపోయింది. ఈ లోకల్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేక దూరంగా పల్లెటూర్లోకి వెళ్ళిపోతూ వచ్చారనమాట. అలాగా ఇప్పుడు లండన్ కూడా దాదాపు ఖాళీ అయిపోయింది. సేమ్ అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియాలో కూడా ఇంతే. ఇప్పుడు ఈ మెల్బోర్న్ కానీ లేకపోతే ఇట్లాంటి కొన్ని సిటీస్లో ఇండియన్స్ బీభత్సంగా పాతుకుపోయారనమాట. యాక్చువల్గా ఆస్ట్రేలియా అంటేనే దాదాపు ఇమిగ్రెంట్ కంట్రీ. అరౌండ్ 10 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు అక్కడ. వీళ్ళ టోటల్ పాపులేషనే అరౌండ్ ఒక 2.5 crores ఎంతో ఉంటుంది, అంతకన్నా పెద్ద ఎక్కువేమి ఉండదు. కానీ దాంట్లో ఒక 9 lakhs మన ఇండియన్స్ ఉన్నారు, ఇంకొక 9 to 10 lakhs యూకే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ యూకేకి వాళ్ళకి కామన్వెల్త్ ట్రీటీస్ అనేవి కొన్ని ఉన్నాయి కాబట్టి, అంటే ఒకప్పుడు వాళ్ళకి ఈ వీళ్ళ పరిపాలన కింద ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఇప్పటికి కూడా కొంత ఏదో ట్యాక్స్ ఏవో కడుతూ ఉంటారు వీళ్ళకి, హర్ మెజెస్టీ అని ఏవో ఉండేవి. బట్ ఏంటంటే వీళ్ళకి ఆ కామన్వెల్త్ ట్రీటీ ఉండటం వల్ల యూకే వాళ్ళు కూడా వెళ్ళి ఆస్ట్రేలియాలో కొంత సెటిల్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఇలాగా ఆస్ట్రేలియాలో కూడా మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ జాబుల మీద రావటం, మంచి శాలరీస్ వస్తుంటాయి. మంచి శాలరీస్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటి, ఖర్చులు చాలా తక్కువ ఉంటేనే డబ్బులు బాగా మిగులుతున్నాయి కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇండియాలో ఒక 1,00,000 రూపాయలు మనకి జీతం వచ్చింది అనుకోండి, ఒక రీజనబుల్గా మనం ఒక 2 bedroom ఫ్లాట్ రెంట్కి తీసుకొని మన ఎక్స్పెన్సెస్, రీజనబుల్ ఎక్స్పెన్సెస్ అంటే రిచ్ లెవెల్ కాకుండా 30,000 to 40,000లో మనం మంచిగా బతకచ్చు. ఒక 60,000 మిగులుతాయి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా ఓ $10,000 $12,000 నెలకు వచ్చినాయి అనుకోండి, $3,000-4,000 ఖర్చులు వెళ్ళిపోతే మ్యాక్సిమం ఒక 4,000-5,000 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, పర్ఫెక్ట్ లెక్కలు కావు ఇవి. ఒక 5-6,000 మిగులుతున్నాయి. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాగే ఇల్లు కొంటున్నారు, షాపులు పెడుతున్నారు, కొంత అందరూ కలిసి ఫ్రెండ్స్ కలిసి షాపులు పెట్టడం. ఈ బిజినెస్లన్నీ ఎక్స్పాండ్ అవ్వటం వలన నష్టం ఏంటయ్యా ఆస్ట్రేలియా లోకల్ వాళ్ళకి అంటే, ఇప్పుడు మన వాళ్ళు పెట్టినటువంటి బిజినెస్లో మన వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కదా, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్తారు. సో వీళ్ళు మన రూల్ ప్రకారము, ఏది మన లోకల్లో ఏదైతే రూల్ ఉంటుందో ఆ రూల్ ప్రకారం డబ్బులు ఉండవు, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్తారు కాబట్టి మన వాళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్కి జాబులకు పనిచేస్తారు. ఆ రకంగా మా జాబులు కూడా మీరు తీసేసుకుంటున్నారు. సో మీరు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కొనుక్కుంటా వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క 4 ఇళ్ళ కాస్ట్లు పెరిగిపోతూ ఉన్నాయి. మేము ఎట్లా బతకాలి, మీరింత డామినేట్ చేసి ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వీళ్ళకి ఇంకా వచ్చినటువంటి కోపం ఏంటి అంటే, ఇప్పుడు కెనడా చూసుకుంటే కెనడాలో రోజు ఇదే గోల. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా
ఎక్కడ చూడు ఇండియన్స్, ఎక్కడ చూడు ఇండియన్స్, ఎక్కడ చూడు ఇండియన్స్. It's like an 80-20 ratio. Like 80% of the workers at Pearson's airport, scanning your body and freaking doing all that stuff at the check-in and check-out are Indian. Not only that, the workers are Indian, but the whole airport demographic is Indian too. Genuinely pay attention. If you want an honest answer, I'd say for every 10 people, there's like 6 to 7 Indian people. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ వీళ్ళకి కోపం రావడానికి కారణం ఏంటంటే మెయిన్ ఆ సివిక్ సెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లలో పెట్టేటువంటి వీడియోలలో ఏముంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఈ లోకల్స్ ఎవరైతే ఉంటారో అండి కెనడా కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ లేకపోతే యుఎస్ కానీ వీళ్ళు ఏంటంటే జస్ట్ సింపుల్ లైఫ్ అంతే. అంటే వీళ్ళకి ఏంటంటే ఆఫీస్కి వెళ్ళడం, రావడము, తినడము, లేకపోతే మందు కొట్టడము, లేకపోతే వీకెండ్స్ బయటికి వెళ్ళడము, లేకపోతే ఏదన్నా ఒక జనరల్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎక్కడో ఎప్పుడో అంతే. అది వీళ్ళ లైఫ్ స్టైల్. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువైపోయేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పూజ జరిగింది అనుకోండి, పెద్ద ఊరేగింపులు, రోడ్ల మీద డమ్మ డమ్మ కొట్టుకుంటా వెళ్ళిపోవటము, ఇప్పుడు వెళ్తున్న దారిలో తాగుతూ ఉంటారు కదా, పాయసాలు తాగటము, అవి తాగటము, ఆడ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోవటం గ్లాసు. సో అలాగా కొంత సివిక్ సెన్స్ లేకుండా చెత్తగా చేస్తున్నారు అనేది ఒక వాదన. కెనడాలో ఇప్పుడు నేను చూసినటువంటి యూట్యూబ్ ఛానల్ వీడియోలో వీలైతే మీకు ఇక్కడ చూపిస్తాను నేను, ఏంటంటే డస్ట్బిన్ బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయటము రోడ్డు మీద. అంటే ఆ ప్రాపర్ ఒక రకమైనటువంటి వాళ్ళ కల్చర్ని దెబ్బతీస్తున్నారు వీళ్ళు అనేది ఒక ఇది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఏదన్నా ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్లు అయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక ఇక్కడ జెండాలు ఎగురుతూ ఉంటాయి, రోడ్ల మీదకి వెళ్ళి అరుస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా అమెరికాలో ఏదో మన డల్లాస్ గడ్డ ఏదో సంథింగ్ అడవిడి చేశారని చెప్పి కూడా అప్పుడు న్యూస్లో వచ్చినాయి. సో ఇలాంటివి అన్నీ అంటే పెద్దగా రోడ్ల మీదకి వచ్చి అరవటము, లేకపోతే ఎవరన్నా ఒక సినిమా యాక్టర్ వస్తే ఒక కాన్వాయ్ వేసుకొని ఒక 100 కార్లు 500 కార్లు వెళ్ళడము. సో ఇలాంటివన్నీ చేయడం వలన అంటే మనము ఇండియాలో రెగ్యులర్ లైఫ్లో ఎటువంటి ఇది చేస్తూ ఉంటామో అలాగా అబ్రాడ్లలో చేయటం వలన వాళ్ళకి కూడా ఒక రకమైన విరక్తి కలిగిపోయింది మన ఇండియన్స్ అంటే. సో ఇప్పుడు జనరల్గా ఒక ఎంపీ ఇక్కడ యూకేలో ఎంపీ వచ్చి ఇంటికి వచ్చి డోర్ కొట్టి నీ దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పండి, నేను నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నా అని చెప్పి వెనక ఒక సెక్యూరిటీ కానీ లేకపోతే ఇంకో జనాలు కానీ ఎవరు ఉండరు, ఆ లోకల్ కాబోయే ఎంపీయో లేకపోతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ఎంపీయో అట్లా ఒక 5గురిని 4గురిని వేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. అదే మన ఇండియాలో ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టరో వస్తే ఎంతమంది ఉంటారండి జనాలు వెనకాల ఎలక్షన్ టైంకి. సో ఇప్పుడు అదే సేమ్ కల్చర్ అబ్రాడ్లో పాటిస్తున్నారు అనేది వీళ్ళ గోల్ అనమాట. అంటే ఇంత మీరు కామ్గా ఉన్నోళ్ళు వచ్చారా, జాబ్ చేసుకోండి, మీరు మీ ఎంజాయ్మెంట్ ఏమైనా ఉంటే మీరు చేసుకోండి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా రోడ్ల మీద కూడా జనాలు నడుస్తూ ఉంటే ఈ పూజలు గీజలు ఏమన్నా అయినాయి అనుకోండి, దగ్గర కొన్ని వేల మంది అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అప్పుడు వీళ్ళకి ఇంకా ఏమైందంటే ఇక వీళ్ళు ఇంతమంది రావడం వలన మనకి మన ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వస్తుంది. మనం ఎక్కడ పోయి బతకాలి? ఇప్పుడు ఆల్మోస్ట్ లండన్ తీసుకుంటే మీరు దగ్గర ఈ లండన్ నుంచి 2.5 to 3 hours మధ్యన ఉండేటువంటి ఏరియాలు మొత్తం ఖాళీ అయిపోయినాయి, తెల్లోళ్ళు లేరు, అది ఫర్దర్ డౌన్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు మనం ఎక్స్పాండ్ అవుతా పోతా ఉన్నాం అనమాట. కొంతమంది ఏంటంటే గ్రామర్ స్కూల్ అని ఆ ఏరియాకి వెళ్ళడం, ఈ ఏరియాకి వెళ్ళడం, వాళ్ళు అమ్ముకున్నారు వెళ్ళిపోయారు. ఇంక ఎంత దూరం అని వెళ్తారు వాళ్ళు. అందుకని ఇప్పుడు ఈ ఫార్ రైట్ వింగ్స్ పార్టీలు అనేవి పుట్టినాయి అనమాట. సో ప్రతి కంట్రీలో ఎలాగ ట్రంప్ అమెరికాలో చేస్తున్నాడో యూకేలో నైజల్ ఫరాజ్ అని ఈయన కూడా కంప్లీట్ యాంటీ ఇమిగ్రెంట్ అనమాట. సో ఆయన కూడా ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా సేమ్ అదే జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు ఇట్లాంటి వాటికి ఎగైనెస్ట్గా అంటే ఇక కంట్రీ మన చేతిలో ఉండకుండా వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఆస్ట్రేలియాలో కూడా ఈ మాస్ ఇమిగ్రేషన్ గొడవలు అనేవి ఇప్పుడు అందరూ రోడ్ల మీదకి ఎక్కి చేస్తున్నారు అనమాట. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఫ్యూచర్ ఎవరెవరైతే ఇంకా వెళ్ళాలి అబ్రాడ్ అనుకుంటారో వాళ్ళకి కొంత ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టలేరు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయి పాతుకపోయి ఉన్నటువంటి ఇండియన్స్ని ఏ కంట్రీ కూడా పంపించలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి సపోర్ట్ ఉంటాడు. ఎందుకు అంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ జాబులు చేయటం వల్ల, ఐటీ జాబులు చేయటం వల్ల వాళ్ళ జీడిపి పెరుగుతుంది, వాళ్ళ కంట్రీకి ట్యాక్సులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇల్లు కొనుక్కుంటున్నారు. ప్రతి కంట్రీలో బిజినెసే కదండి. సో అలాగా వాళ్ళు కొంత సపోర్టివ్గా ఉన్నారనమాట. ఇప్పుడు మోరారస్ చెప్పాలంటే ఒకప్పుడు మన తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎలా జరిగిందో,
లేకపోతే ఇప్పుడు మన మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి రీసెంట్గా ఇండియాలో ఇప్పుడు జరుగుతూ ఉంది కదా. అంటే ఇది మా అడ్డ, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎలాగైతే అక్కడ జరుగుతుందో అదే సేమ్ అబ్రాడ్లో జరుగుతుంది అనమాట. కానీ ఏంటంటే పెయిన్ ఇప్పుడు మనము ఆ పెయిన్ ఇప్పుడు మన దాకా వచ్చింది కాబట్టి కరెక్ట్ కాదు అని అంటున్నాము. ఇదే అక్కడ జరిగినప్పుడు మళ్ళీ మనం దానికే సపోర్ట్ చేస్తారు కదా చాలామంది. సేమ్ ఆల్మోస్ట్ అలాగా ఏదైతే జరిగిందో అబ్రాడ్లో కూడా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కువైపోయారు, మాస్ ఇమిగ్రేషన్, దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్ అన్నిటికీ వచ్చిన ప్రాబ్లం ఒక్క ప్రాబ్లం అండి, మాస్ ఇమిగ్రేషన్ రావడానికి. ఐటీ జాబుల వల్ల కానీ మన ఇండియన్స్ వల్ల కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. ఎందుకంటే మనం వచ్చాము, మన పార్టీకి మనం జాబులు చేసుకుంటున్నాము, మహా అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచడము, ఎక్స్పెన్సివ్ కార్లు కొని కొంచెం కార్ల రేట్లు పెంచడము, ఇది పెరిగింది తప్ప కంట్రీలన్నిటికీ ఇండియన్స్ చాలా హెల్ప్ చేశారు ఎకనామికల్గా. ఇప్పుడు అమెరికాకు కూడా చాలా గ్రోత్ అనేది ఇచ్చారు, యూకేకి అంతే, లేకపోతే ఆస్ట్రేలియాకి అంతే. ఎప్పుడైతే మాస్ ఇమిగ్రేషన్ అనేది వచ్చిందో ఈ ఎస్ఐఎల్ఎం స్పీకర్ లాగా జనాలు బయట నుంచి రావటం, ఎస్ఐఎల్ఎం అప్లై చేసుకోవటము, గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకోవటం. ఇప్పుడు కెనడాలో అయినా కానీ ఒక బెనిఫిట్ అప్లై చేసుకున్నోడికి వచ్చేంత డబ్బులు చూసుకుంటే వీడు జాబ్ చేసేవాడు కష్టపడి ట్యాక్స్ కడితే కానీ వాడికి అంత మంచి సంపాదన రాదనమాట. వీడేంటి అన్నీ ఫ్రీగా అనుభవించేస్తున్నాడు కదా, దాంతో ఇంకా లోకల్ వాళ్ళకి కసి పెరిగిందనమాట. అంతే తప్ప ఓన్లీ ఇది మన భారతీయుల్ని ఎల్లగొట్టడం కోసం ప్రతి చోట చేసేటువంటి ఉద్యమాలు అయితే కాదు. కానీ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మన వాళ్ళ మీద కొంత కోపం అనేది ఉంది, కానీ మన వాళ్ళు టార్గెట్ అయితే కాదు. సో నాకు తెలిసి దీన్ని మనం ఎలా మాట్లాడుకుంటే అలా మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీ నెక్స్ట్ ఉంటుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.